నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కూడా ఒక అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో, ఆ అంత్యక్రియకు సంబంధించినటువంటి వాహనం వెళ్తుంటే ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఎవరు మరి ఆ చెప్పు విసిరేసాడా? లేకపోతే మరి విసిరేయడం జరిగిందా ఏంటి అనేది తెలీదు గానీ, పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ భార్య ఆ చెప్పు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు నిన్న అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి జన సంద్రోహాన్ని చూస్తుంటే కూడా కలిచివేసేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. కన్నీటి వీడుకోలు పడుకుతా ఉంటే కూడా ప్రతి ఒక్కరి కంట్లో నుంచి కూడా కన్నీళ్లు కారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జన సంద్రోహం మనం చూసాము. అంటే చాలా తక్కువ రేర్గా చూస్తూ ఉంటాం ఇట్లాంటి వీడుకోలకు సంబంధించినటువంటి సందర్భాలు. ఇంత జన సంద్రోహం ఉండడం అనేది అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తి, ఎట్లాంటి నాయకుడు, ఎట్లాంటి పరిపాలన అందించండి అనేది ఈ అంతిమయాత్రనే మనకి నిట్టు నిదర్శనంగా స్పష్టంగా తెలుస్తూ ఉండేది. చాలామంది జనాలు వచ్చారు, అక్కడక్కడ కూడా చాలా ఇబ్బందులు కూడా జరిగాయి, చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగినటువంటి నేపథ్యం మనం చూసాము. ట్రాఫిక్ జామ్ ఏర్పడడం కావచ్చు, అదంతా కూడా చూసాం. కానీ నర్సంపేట నియోజకవర్గంలో జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. ఫైనల్గా తన స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టినటువంటి నేపథ్యం చూస్తాము. ఒక ఉద్యమకారుడు నేల కోరినటువంటి పరిస్థితి చూసాము. సో దానికి సంబంధించినటువంటి వార్తలు ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. పెద్దికి కన్నీటి వీడుకోలు గిరినిబావి నుంచి నల్లవెల్లి దాకా కూడా సాగినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర. సో పలు జిల్లాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు, కన్నీటి పర్యతమైనటువంటి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి తదితరులు. సుదర్శన్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ కూడా సంతాపం. పెద్ది వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో ముగిసినటువంటి అంత్యక్రియలు అనేది చూస్తాను. ఒక్కసారి చూడవచ్చు జన సంద్రోహం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా. సో ఇది మనం నర్సంపేటకు సంబంధించినటువంటి మెయిన్ చౌరస్తా ప్రాంతంలో చూస్తూ ఉన్నాము. సో కిక్కిరిసిపోతూ ఉన్నారు జనాలంతా కూడా, భారీ ఎత్తున చేరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేరుకోవడం జరిగింది చాలా వరకు కూడా. సో ఇటు ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో కూడా అంత్యక్రియలకు సంబంధించి కూడా చేయడం జరిగిందంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయొచ్చు అనొచ్చు ప్రభుత్వాన్ని కూడా. ఎందుకంటే ఈ ప్రతిపక్ష నాయకుడా లేకపోతే ఇంకో నాయకుడు, ఇంకో పార్టీ నాయకుడు అనేది ఇక్కడెక్కడ కూడా చూడకుండా సో నాకు ఒక ఉద్యమకారుడు ఉద్యమ సమయంలో తెలంగాణని తీసుకొచ్చిన దాంట్లో కూడా తన సేవలు ఉన్నాయి కాబట్టి సో అట్లాంటి ఉద్యమకారులకి ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో కూడా వీడుకోలు పడకాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాన్ని కూడా ఒక ఇనిషియేషన్ తీసుకోవడం ప్రభుత్వం నుంచి అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా చూడొచ్చు, బిల్డింగ్స్ పైకి ఎక్కి కూడా చూస్తూ ఉన్నారు. కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ బిల్డింగ్స్ పైన కావచ్చు, ఎక్కడ ఏ ప్రాంతాల్లో చూసినా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అంతిమయాత్రలో కూడా భారీ ఎత్తున జన సంద్రోహం మనం స్పష్టంగా చూస్తాం. అయితే ఇందులో కొన్ని విషయాలు బయటపడతా ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి భార్య చేసినటువంటి కామెంట్స్ సంబంధించి చూడొచ్చు. ఇక్కడ నా భర్తను మీరే పుట్టన పెట్టుకున్నారు అనేదాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా మనం ఒకసారి చూస్తే సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న ఎవరైతే ఉన్నారో తన చేతిలో ఒక చెప్పు ఉన్నది. అంటే చెప్పు ఎవరైనా మరి అంతిమయాత్ర వాహనం మీద విసిరేయడం జరిగిందా, లేకపోతే ఆ తోపులాట్లు ఏమైనా జరిగి ఉండొచ్చు అనే దాని కూడా తెలియదు. కానీ సో తను ఆ చెప్పు పట్టుకొని కూడా చూపిస్తూ ఉంది. అక్కడ ఒక చిన్న క్లిప్ కూడా మనకి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము. ఎవరో చెప్పు విసిరేసినట్టుగా, అక్కడ ఎవరినో తిడుతున్నట్టుగా, ఎవరినో మాట్లాడుతున్నట్టుగా, ఏదో అంటున్నట్టుగా కూడా మనకి స్పష్టంగా వీడియోలో మనకు కనిపిస్తూ ఉంది. కానీ కొంత క్లారిటీ లేదు. సో తను మాట్లాడినటువంటి ఒక్కసారి మాటలు కూడా మనం చూస్తుంటే కూడా సో నా భర్తను మీరే పుట్టన పెట్టుకున్నారు చర్చనీయాంశంగా మారినటువంటి పెద్ది స్వప్న వ్యాఖ్యలు. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా అతడి భార్య పెద్ది స్వప్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద ఆమె తన భర్త పార్థివదేహం పక్కన పెట్టుకొని గుండె పగిలేలా రోధిస్తూనే నా భర్తను మీరే పుట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తూ చెప్పు చూపి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో కొంతకాలంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన కొన్ని వివాదాల నేపథ్యంలోని ఈ వ్యాఖ్యలను చేసినట్టు కూడా చర్చిస్తూ ఉన్నా. అంటే ఇక్కడ పెద్ది స్వప్నాన్ని చెప్పు చూపించినట్టుగా ఇక్కడ కథనం రాశారు. కానీ ఆ వీడియోలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియో ఏదైతే మనం చూస్తా ఉన్నామో అందులో మరి ఈ చెప్పు విసిరేసినట్టుగా అనేది స్పష్టంగా కనిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మాత్రం మరి తనే చెప్పు చూపించినట్టుగా తెలుస్తాను. సరే ఈ చెప్పు విషయంలో మనం ఒకసారి ఆలోచించినా కూడా తను ఆవేదన ఏం చెప్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పక్కన కూర్చున్నటువంటి వారు ఇద్దరు ఉంటారు, వారిని చూపిస్తేనే మరి పెద్ద స్వప్నం మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. నా భర్తను మీరే పొట్టన పెట్టుకున్నారు, మీ వల్లనే తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు అనే దాని మీద కూడా, మీ వల్లనే చనిపోయాడు అనే దాని మీద కూడా తను స్పష్టంగా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నది. నా భర్త చనిపోవడానికి కారణం మీరే అని అంటూ కూడా. సో మరి దీని మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, మరి లీగల్గా ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా, ఆ వ్యక్తులు ఎవరు, మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి వారికి దీనికి ఏమైనా
విభేదాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటి అనే దాన్ని కూడా మరి దీని మీద కేసు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని దాన్ని కూడా పెద్ద అభిమానులు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇందులోని ఈ అంతిమయాత్రలోనే పెద్ద స్వప్న మాట్లాడుతూ కూడా సో ఈ యొక్క బోర్వెల్స్కి సంబంధించినటువంటి ఘటన గుర్తు చేసింది. సో బకాయిలకు సంబంధించి ఏదో పెండింగ్లో ఉన్నాయి, అనేక తరచుగా పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇబ్బంది పెడుతూ వేధింపులకు గురి చేస్తూ ఆ డబ్బులు చెల్లించాలి అనే దాని మీద కూడా ఇబ్బంది పెట్టారనే దాన్ని కూడా దానివల్లనే తీవ్ర మనస్తాపానికి ఒత్తిడికి గురై తీవ్ర గుండెపోటుకి కారణమైంది ఆ ఇద్దరు వ్యక్తులే అంటూ కూడా వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసినటువంటి నేపథ్యం మనం చూసినాం. సో మరి అంటే ఈ సంఘటన జరిగే కంటే ముందు అంటే 5 రోజుల వరకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటలైజ్లో ఉన్నాడు, వెంటిలేషన్ పైన ఉన్నాడు. మరప్పుడు ఏ ఒక్కసారి కూడా దీనికంటే ఈ కారణాలు ఏవై ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్యపరమా ఇంకోట అని అనుమానాలు వచ్చినప్పుడు పెద్ద స్వప్న మరి ఎందుకు ఇటు బీఆర్ఎస్ నాయకులకు కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయలేదు అనే దాని మీద కూడా ఇంకో వైపు నుంచి కూడా వినిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ వ్యక్తులకి పెద్ద సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి విభేదాలు ఏంటి, వారి వల్లనే గుండెపోటు రావడం జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా బెదిరింపులకి పాల్పడ్డారా ఆ వ్యక్తుల గురించి సంబంధించి అనే దానికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి గుండెపోటుకు రావడానికి అనారోగ్యమా లేకపోతే వేరే వ్యక్తులు ఏమన్నా ఉన్నారనే దాన్ని కూడా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరేమనుకుంటున్నారు, నరసంపేట నియోజకవర్గం నుంచి ఒకవేళ వీడియో చూస్తున్నటువంటి మీరు ఎవరైనా ఉంటే సో ఈ గుండెపోటుకు సంబంధించి పెద్ద సుదర్శన్ రెడ్డి మరణానికి సంబంధించి కూడా మీకు అనుమానాలు ఉన్నాయా, ఉంటే ఏంటి అనే దాన్ని కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.